హలో! హాయ్! నమస్తే ఫ్రెండ్స్. చూడండి ఈరోజు ఏం చెప్తానంటే ఒక టాపిక్ అండి. కొంతమంది బాగా ఉన్నవాళ్ళే ఫ్రెండ్. వాళ్ళు మంచి ఆస్తి బాగా ఉన్నవాళ్ళు. పిల్లలు పెరిగే కొద్దీ ఆస్తులు ఉంటే, డబ్బులు ఉంటే ఎలా తయారవుతున్నారో ఇది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళకు బాగా డబ్బులు దండిగా ఉంది ఫ్రెండ్స్. ఉంటే ఏం చేశారు? బాగా ఉన్నవాళ్ళే. బాగా ఆమె గూడా బాగా డాపుగా బాగా ఉండే ఆమె. బాగా చేసుకొని బాగా కొంచెం ఇదిగా మనిషి పోతే ఇంట్లోకి పలకరీయటం గాని అన్నీ బాగా చేసే ఆమె. ఆమె ఎంత మంచిగా అసలు ఆమె ఫ్యాషను అయన్నీ అంటే చాలా హెవీగా బాగానే తయారయ్యామన్నమాట. అలాంటోళ్ళకు కొడుకులు ఉన్నారు ఫ్రెండ్స్. కొడుకులుండి డబ్బులు దండిగా ఉండి ఆయన గూడా బాగా మంచిగా నలుగురిలో గౌరవము, బాగా అందరిని ఇంటికి పలకరీయటం అన్నీ బాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళకు పరిస్థితి ఎలా అయింది ఫ్రెండ్స్? అతనికి బాగలేకుండా అయిపోయింది. కాళ్ళు చేయి పడిపోయింది. కొడుకులు ఉన్నారు గదా! కొడుకులుంటే వాళ్ళ పాటికి వాళ్ళు తీసుకొని ఎడంగా ఎళ్ళిపోయారు. ఆయనకు భార్య ఉంది కాబట్టి అన్నీ చూసుకొని చేస్తుంది గదా ఫ్రెండ్స్! అదే భార్య లేకపోతే ఆయన పరిస్థితి ఏం గావాలా? కోడళ్ళు చూసేవాళ్ళా? చెప్పండి ఫ్రెండ్స్. కొడుకులు చూసేవాళ్ళా? ఎవరో ఫ్రెండ్స్ కొడుకులు, కోడళ్ళు పట్టించుకొని చూసేవాళ్ళు మగ మనిషికి. అదే ఆడ మనిషి అయితే అన్నిట్లో కలబొద్దుకొని పోతూ ఉంటుంది కలబడి. మగవాళ్ళు అలా పోలేరు గదా! ఆయనకు భార్య ఉంది గాబట్టి. ఆయన భార్య ఆమెకి మంచి చెడ్డ చూసుకుంటూ ఆయనకు చేసుకుంటూ, తింటూ, పెడుతూ ఉంటుంది. మంచంలో నుంచి లేలేని పరిస్థితి అతనిది. లేలేకపోయినా గూడా భార్య ఉంది గాబట్టి మంచి చెడ్డ చూసుకుంటూ, ఆయనకు మంచి అన్నీ చూసుకుంటూ, ఆమె చేసి పెడుతూ, తింటూ సర్దుకొని పోతున్నారు ఇద్దరు. అదే లేకపోతే కొడుకులు ఉండి లాభమేముంది? ఉన్న డబ్బులంతా పంచుకొని తీసుకుపోయి ఇల్లు గూడా ఉంటే ఇంకొకరికి ఇస్తుందో ఏమో అనే ఉద్దేశంతో అది గూడా ఆయన పేరు పెట్టి, కొడుకు పేరు పెట్టుకొని, ఆమె పేరు మీద రాపిచ్చి, మీరు ఉన్నంత వరకు చేసుకొని తినండి. తర్వాత చూస్తాము అని జెప్పి ఈ అందరూ వెళ్ళిపోయారు పక్కకు పిల్లలు, కోడళ్ళు, కొడుకులు. వాళ్ళిద్దరే ఇంట్లో నిలబడి మంచి చెడ్డ బాగలేని మనిషికి పెట్టుకొని ఆమె చేసుకుంటూ ఉంది. ఒకప్పుడు మంచిగా ఎలిగిన వాళ్ళు గూడా బాగలేకపోతే పిల్లలు ఉన్నా గూడా అలా కష్టపడుతున్నారు. పిల్లలు లేనోళ్ళు గూడా మంచి మాటలతో వాళ్ళు మంచి తెలివితేటలుగా వాళ్ళు మాట తీరు మంచిగా ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్. పిల్లలుండి వాళ్ళు ఏ మంచి వాళ్ళయ్యారు. పిల్లలు లేనోళ్ళు వాళ్ళు ఏ మంచి వాళ్ళయ్యారు. ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు చూడకుండా ఉంటే అందరూ కష్టపడుతున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏమనుకోవాలి ఫ్రెండ్స్? ఎంత బాధ ఏస్తుంది చూస్తే ఒక్కొక్కరిని పిల్లలుండి గూడా వాళ్ళు అలా అయితున్నారంటే కష్టమే గదా! మీరేమంటారు? అందుకని పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ జాగ్రత్తగా చూసుకొని ఏమి రాకుండా అని ఆ దేవుడిని కోరుకుంటూ అందరము నడిసేటప్పుడు, బయటికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. పడి ఒకాళ ఏదన్నా కాలో, చెయ్యో ఇరిగో, ఇంచుకొనో ఉంటే చాలా ఇబ్బంది పడాల్సొస్తది గదా ఫ్రెండ్స్. అందుకని ఏం జేస్తారో ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఒక్కొక్కసాట చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అలా డబ్బుల కోసమే అని బతుకుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు గూడా. డబ్బుల కోసమే బతుకుతున్నారు. పెద్దవాళ్ళని చూసే పరిస్థితి లేదు కదా! పెద్దవాళ్ళని చూసే ఏమొస్తుంది మన లైఫు మనము అనేది ఒక దృష్టితో చూస్తున్నారు పిల్లలు కదా ఫ్రెండ్స్. ఎందుకు ఇలా తయారవుతున్నారో తెలియటం లేదు. లోకం తీరో, ఇంట్లో పరిస్థితి ప్రభావమో, పిల్లలు ఎలా వాళ్ళ బుద్ధి మారుతుందో ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్. ఇది నచ్చిందా ఫ్రెండ్స్? ఇది చూడండి ఎంత దారుణంగా వాళ్ళు అలా ఉన్నారు. మంచి ఫ్యామిలీలు, మంచి వాళ్ళు గూడా ఇలా అయిపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి చూసేవాళ్ళు అందరూ ఒకే ఫ్రెండ్స్. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇబ్బంది పడకుండా
పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇబ్బంది పడకుండా నడుచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నమస్తే ఫ్రెండ్స్.